శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి. శ్రీశైలం ఆలయంలో అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. అవినీతి చేయలేదని శ్రీశైలం ఆలయంలో ప్రమాణం చేస్తా, బుడ్డా చేయగలరా అంటూ ప్రశ్నించారు. శ్రీశైలం క్షేత్రంలో ఎమ్మెల్యే బుడ్డా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని శిల్పా ఆరోపించారు. మరోసారి బూతులు మాట్లాడితే తన విశ్వరూపం చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు శిల్పా. వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి సవాళ్లకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి రిపోర్ట్ చేస్తారు. చక్రపాణి రెడ్డి గారు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పచ్చి బూతులు మాట్లాడుకుంటున్నారు? కారణం ఏంటి? ఇవి నేను మాట్లాడలేదండి. అతని నుంచి వచ్చే ముందు అతను కలెక్టర్ సమక్షంలో ఆయన బూతులు మాట్లాడుతూ ఎవరికో పుట్టినట్టు ఎవడో ముద్దలాడతాడు. ఆమె లేడీ మేజిస్ట్రేట్, ఆమె మీద ఒక కలెక్టర్ ఎదురుగా ఇలాంటి మాటలు మాట్లాడచ్చు. మంది కుట్టి నా కొడుకులు అనేది, ఎత్తిచ్చి నా కొడుకులు అనేది, కావాలనే చిల్లర నా కొడుకులకు చిల్లరగా సమాధానం చెప్తున్నా అనేది అంటే ఏమి ఎక్కడ పోతున్నాం మనం? ఒక పద్ధతి లేకుండా రాజకీయాలలో అక్కడికి నేను నోరు మూసుకున్నా. రకరకాలుగా మాట్లాడినాడు. ఆ రోజు గంటన్నర మాట్లాడితే గంట 20 నిమిషాలు నన్నే తిట్టాడు. అక్కడికి సహనం వహించా. ఎందుకు దీని గురించి సరేలే ఏమో వదిలేద్దాంలే అనుకున్నా. మళ్ళీ రాకపోతే మళ్ళీ 29-10 రోజుల తర్వాత మళ్ళీ మహానాడులో కార్యక్రమంలో అదే పనిగా మళ్ళీ నా కొడుకు చూడి 10 రోజులే నేను వాడిని తిట్టేసి నా కొడుకు అడ్రస్ లేడు, మళ్ళీ ఇట్టా నా కొడుకు అట్ట మళ్ళీ మొదలుపెట్టి మొత్తం నీకు అది పెట్టా. మీ మీద బూతులు మాట్లాడడానికి కారణం చేతగాంతనం. ఒక్కటే సమాధానం, చేతగాంతనం. అతను అభివృద్ధి చేయలేక, చెప్పిన మాట నిలబెట్టుకోలేక, ప్రజల మన్నలను పొందలేక, ఎన్నో రకాలుగా ఈ రకంగా అయితే ప్రజలను మనం ఏదో రకంగా చక్రపాణి రెడ్డిని దూషిస్తా అంటే కాలక్షేపం చేయొచ్చు అని చెప్పి వాళ్ళ బాసు మాదిరి ఈయన కూడా అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. నీ చేతనంటే దమ్ముంటే అరెస్ట్ చేయించు, నేను రూపాయి తినింటే ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పి 100 సార్లు ఛాలెంజ్ చేసినా ఈ 2 ఏళ్ళ నీ చేత కాలే నన్ను లోపలేపీనికి. అట్లా భయపడే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నువ్వు కలలుగా నాకు చక్రపాణి రెడ్డి భయం. చక్రపాణి రెడ్డి రక్తంలోనే లేదు భయం అనేది. ఆ భయం చూడాలనుకుంటే ఒక్కసారి మళ్ళీ అవతారాన్ని చూపిస్తా నీకు. ఈరోజు రాజకీయాల్లో వచ్చినావంటే ఎక్కడి నుంచి వచ్చినారో ఎత్తిచ్చిన నా కొడుకులు అంటున్నావు. నా ఊరు పక్కన నా కొడుకు నువ్వు బుడ్డా రాజశేఖర్ బుడ్డా అని పేరు పెట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్నావు. దానకరుని పేరు. మీరు బుడ్డా కాదు, దుబ్బా. మీ ఊరిలో బుద్ధులని దుబ్బా. కాబట్టి ఏదైనా ఒక రాజకీయం చేసేటప్పుడు ముందతనం పాటించాలి. దాన్ని ఎకిలిగా మాట్లాడేది, గోడి మాట్లాడేది. నువ్వు అనడమే ఎవరు చెప్పిరి, అనిపించుకోవడం ఎవరు చెప్పిరి. నేను అన్నింటే చెప్పు, నీ కళ్ళ కింద దూరిపోతాను. శ్రీశైల క్షేత్రాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదిస్తున్నాడు రాజశేఖర్ రెడ్డి, నేను శివభక్తుడిని అని చెప్పి ఆయన అంటున్నాడు. నామాలు పెట్టుకుంటే శివభక్తుడు అవుతాడా? 3 నామాలు పెట్టుకుంటే శివభక్తుడు అవుతాడా? గుడ్డలు వేసుకుంటే శివభక్తుడు అవుతాడా? రాజశేఖర్ రెడ్డి చేసిన అవినీతిపై మీ దగ్గర నిరూపిస్తారా? ఛాలెంజ్ అంటుండలేగా. ఎవరైనా నువ్వు ఛాలెంజ్ నిరూపించేది ఏంది? ఆడు ఎవరు నువ్వైనా చిన్నపిల్లని అడిగినే చెప్తారు. ఏం చేశాడు ఆయన? చిన్నపిల్లలు నువ్వు తలనీలాలు అయ్యా, దేవుని తలనీలాలు. వాళ్ళని తన్ని పంపించిన టెండర్ లైన్కి వస్తే వీళ్ళు మొగోళ్ళు కొబ్బరి చిప్పలు, దేవుని కొబ్బరి టెంకాయలు కొడతారు కదా, ఆ కొబ్బరి చిప్పల వేలం కూడా జరగనీయకుండా వీళ్ళే. ఎక్కడ చూసినా ఏ యొక్క వస్తువు కాంట్రాక్ట్లలో శ్రీశైలం దేవస్థానంలో ఆఖరుకు ఆశ్రమాలు స్వాములు ఈ పీఠాధిపతులకు కూడా వాళ్ళకే కాంట్రాక్టు. వాళ్ళే ఇసుక వాళ్ళే సప్లై చేయాలి, వాళ్ళే కంకర సప్లై చేయాలి, వాళ్ళే బ్రిక్కు సప్లై చేయాలి. వేరే వాడిని చేయనిచ్చడం లేదు. దేవుని కూడా వదలడం లేదు వీళ్ళు. నేను మంది ఒక సిటికేస్తాను, నా మంది చూడి నీ మందిని చూడి, నువ్వన్న ఒక్కరోజు టైం ఇస్తా, మన ఇద్దరం నీ జనాలను చూపించు, నా జనాలను చూపించు. ఏం పెద్ద పిల్లలను పంపించి 4 రాళ్ళు వేసి వచ్చారు. అది దాడి ఎట్లా అంటారా? చేతనైతే నా మీద చేయండి, నా మీద ప్రత్యక్షంగా చూసుకోండి, ప్రత్యక్షాలు నా మీద చేయండి చేతనైతే. అలా కాకుండా ఊరికి ఎవరో ఇంట్లో లేని సమయంలో చేసినానంటే దాన్ని దాడి అన్నారు. ఎవడన్నా ఉంటే ప్రతిఘటన అనేటప్పుడే దాడి అనాలి. దాన్ని ప్రతిఘటన చేయడానికి ఆడ మనుషులే లేనప్పుడు నువ్వు దాడి ఎట్లా అంటావు నాగిరెడ్డి? ఇటువంటి దాడులు ఇంకోటి భయపడరు చక్రపాణి రెడ్డికి నరనారాయణ కూడా భయపడే ఏది ఎక్కడా లేదు. ఆయన నా పుట్టుక నుంచి కూడా ఏ రోజు భయపడిన సందర్భాలు లేవు. ఇటువంటి వాళ్ళకి ఆ మాట చెప్పకపోతే నేను చేతగాని వాడిని. ఇవి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేస్తున్న ఆరోపణలు. మరి దీనిపై బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. కెమెరా పర్సన్ లోకేష్తో నాగిరెడ్డి, టీవీ9, నంద్యాల.